మీ లైఫ్ లో బాగా భారీగా లేకపోతే సిల్లీగా అబద్ధాలు ఆడారా బాగా? సో మీరందరూ కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడతారు. ఓకే, ఎగ్జామ్ లో పాస్ అయితే అనుకున్నా కానీ ఎప్పుడు పాస్ అయ్యాను. మా ఫ్రెండ్స్ కి అందరికి ఎగ్జామ్స్ పాస్ అవుతా అని చెప్పిన అందరికి, కానీ ఫెయిల్ అయితే. నీ పేరు? భానుచందర్. బాగా చదువుతాను? చదువుతా మామూలుగా. మామూలుగా అంటే సగం చదవలేస్తావా? సో నువ్వు పాస్ అవుతానని అబద్ధం చెప్పావు మీ ఫ్రెండ్స్ కి? 1, 2 ఏంటి సంవత్సరాల సబ్జెక్ట్లా? ఓకే ఓకే. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ కి 1, 2 ఉంచుతున్నావు నువ్వు. చదివిపోద్ది అయితే నీకు. నేను కూడా అలాగే స్టార్ట్ చేశా. థ్యాంక్ యూ అన్న. వీక్లీ నా దగ్గర ఒక అబద్ధం కామన్ గా ఉంటుంది. సండే ఉంటుంది. రోజు సినిమాకి వెళ్దామని ప్లాన్ అవుతాం మేము మా ఫ్రెండ్స్. మా మమ్మీతో అయ్యో మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందంట అని పక్కా అబద్ధం చెప్తా రోజు. వారానికి ఒకరికి దెబ్బలు తగులుతున్నాయి అనమాట నా చేతులతో. మీ మమ్మీ అడగరా? ఒక రోజు మా మమ్మీకి చెప్తాను వెళ్ళిపోతా, ఒక రోజు మా నాన్నమ్మకి చెప్పి వెళ్ళిపోతా, ఒక మా నాన్నకి చెప్పి వెళ్ళిపోతా. సాటర్డే రోజు చీటీలు వేసుకుంటా, రేపు ఎవరికి యాక్సిడెంట్. ఏ సుస్మిత నీకు యాక్సిడెంట్ రేపు. థ్యాంక్ యూ. డాడీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పి ప్రదీప్ షోకి వచ్చాను. అమ్మా నీకు ఆ ఉద్యోగం వస్తుందమ్మా? వచ్చేసింది ఆల్రెడీ. వచ్చేసిందా? వెరీ గుడ్. ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ లాగే జరుగుతోంది. మీరందరూ నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, అంతే తేడా. డాడీ దగ్గర 500 తీసుకొని మెటీరియల్ కొనుక్కోని చెప్పి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని ఏం చేశానన్నా? డాడీ దగ్గర 500 తీసుకొని వెళ్ళి మెటీరియల్ కొనుక్కుంటా అని చెప్పి. ఏం కొనుక్కుంటాను? మెటీరియలే కొనుక్కున్నావు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి బీడాన్ అదే మెటీరియల్ కొనుక్కున్నావు కదా. నీకు ఇంటికి వెళ్ళక ఉంది వాళ్ళ. కాలేజ్కి వెళ్తూ ఇంటికి వచ్చేసి అమ్మ అంటది, ఎందుకు ఇంటికి వచ్చేసినావు కాలేజ్కి వెళ్ళకుండా అంటే, ఏం లేదమ్మా వెళ్తా ఉంటే మధ్యలో కాకి రెట్టేసింది అని చెప్పి వచ్చింది. కాలేజ్కి వెళ్ళి కడుక్కొచ్చి మళ్ళీ ఇంటి దాకా రాడు. ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారని వచ్చేసా అని చెప్తా. గ్యారంటీ ఆ కాకిని పట్టుకుందాం. నువ్వు బాధపడదు. దొరికితే నాకు చెప్పండి. చెప్తా. ఒక రోజు కాలేజ్కి వెళ్ళలేదు భయ్య. ఆ నెక్స్ట్ రోజు ప్రిన్సిపల్ అడిగింది, ఏరా నిన్న కాలేజ్కి రాలేదు ఏంట్రా అంటే, అదేం లేదు మేడం మా ఇంటి ముందు ముసలి చచ్చిపోయింది అందుకే రాలేదండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పుట్టినవాడు మరణించక తప్పదు, జన్మించక తప్పదు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ రెండో వైఫ్ చచ్చిపోయి చూడడానికి వెళ్ళాను మమ్మీ అని చెప్తాను. ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ రెండో వైఫ్ వాళ్ళ ఆవిడే బకెటా? నువ్వు క్రియేట్ చేసావు క్యారెక్టర్. లే అబద్ధాలు చెప్పమన్నారు కదా, అందుకని అబద్ధం చెప్పాను. ఒక రోజు సినిమాకి వెళ్ళాను అనమాట. ఇంటికి వెళ్ళి సార్ అడిగితే ఎందుకమ్మా నిన్న అబ్సెంట్ అంటే, మా తాతయ్య చనిపోయాడు అందుకని నేను అబ్సెంట్ అయ్యా అని నేను చెప్పాను అనమాట. నేను వెళ్ళింది మాత్రం సినిమాకి. ఆ తెలుసటానికి మైకి మేడమ్మా. ఈరోజు తొందర లేచి రెడీ అవుతుంటే మా మమ్మీ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నారా, నువ్వు 9 వరకు లేవు తొందర లేచి రెడీ అవుతున్నావు అని అంటే, మమ్మీ ఇంటర్వ్యూ ఉందని చెప్పి ప్రదీప్ షో. నువ్వేం చెప్పావమ్మా? ఆవిడ వాళ్ళ డాడీకి చెప్పింది, నువ్వు మీ మమ్మీకి చెప్పి. ఐ వాంట్ సంథింగ్ క్రేజీయా. ప్రదీప్, ఎప్పుడు నువ్వే మంచి కవితలు చెప్తావు కదా, నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నీ మీద ఒక కవిత రాసా. తగులుకో. నీతోనే పెళ్లి డాండియా. కాకినాడకు కాజా ఫేమస్, హైదరాబాద్ కి బిర్యానీ ఫేమస్, ఆగ్రాకి తాజ్ మహల్ ఫేమస్. నాకు ఎక్స్ప్రెస్ రాజా షో అంటే ఇష్టం, అందులో నువ్వంటే ఇంకా ఇష్టం. కాకి నల్లగా ఉండును కానీ రెట్ట తెల్లగా ఉండును. యాక్చువల్లీ ఇది అతిపెద్ద అబద్ధం నువ్వు చెప్పిన కాదు. థ్యాంక్ యూ, సో స్వీట్.
మీరు చెప్పిన కవితలో నుంచే నేను అన్ని కలెక్ట్ చేసుకొని ఒక కవిత చేశా. అబ్బా నేను రోజు కిక్ షో చూస్తాను అనమాట, అందరు నాకు అది పిచ్చి అంటారు, దాంతో ఒకటి తయారు చేశా. ఎస్ ప్రదీప్, నాకు గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం, ఆకుపచ్చని రంగు అంటే ఇంకా ఇష్టం, ఇండియాలో ఉన్న తాజ్ మహల్ అంటే ఇష్టం, ఎయిర్ లో వెళ్తున్న ఏరోప్లైన్ అంటే ఇష్టం, వాటర్ లో వెళ్తున్న పడవ అంటే ఇష్టం, ఫ్యూచర్ లో వాటిని ఎక్కించబోయే నువ్వు అంటే ఇంకా ఇష్టం. ఆ గ్లాస్ లో గ్లూకోజ్ కలిపి ఇవ్వండి ఆవిడకి. చిన్న చిన్న వాటికి కూడా ఉలికి పడ్డాలు భయపడ్డాలు చేస్తూ ఉంటాం మనం. అంటే ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ చూడడం కాకుండా, ఆ భయం కాకుండా ఇంకేమైనా భయపడ్డారా మీరు? లవర్ షాపింగ్ కి రమ్మన్నప్పుడు. ఎవరు షాపింగ్ కి రమ్మన్నప్పుడు భయపడతావు, అంతకంటే ఎక్కువ భయం బిల్లు కట్టేటప్పుడు వస్తుంది. సో ఎస్, ఇంకేమైనా భయపడే సందర్భాలు? టీచర్ నచ్చినప్పుడు ప్రపోజ్ చేసి ఏ ఇంకెవరు లేరా నాన్న? అంటే టీచర్లు కూడా బాగుంటారు కాబట్టి. ఏ సబ్జెక్టు? మ్యాథ్స్. ఏ క్లాస్ నాన్న నువ్వు అప్పుడు? 8th క్లాస్. ఓకే, నువ్వు ఒంగుని ఒకసారి ఇట్లా అదొకసారి ట్రై చేయి. వెనకాల ఇద్దరు అమ్మాయిలు లేవాలమ్మా, సౌండ్ ఇక్కడ వరకు రావాలమ్మా. ఇది చాలా అన్యాయమానా, బక్కని చూసి ఆడుకుంటారు మీరు. నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఎంత దారుణంగా ఉంటే షార్ట్ అంత గట్టిగా ఉంటది అనమాట. ఓకే, ఇంకో ఆన్సర్ ఏమైనా ఇస్తా? ఫీల్ ఫ్రీ, కూర్చో నాన్న, ఫ్రెండ్లీగా ఉండు. ఎగ్జామ్ పేపర్ కాకుండా రిజల్ట్ పేపర్ చూసినప్పుడు చాలా టెన్షన్ వస్తుందమ్మా. చాలా అసలు నేను ఎంసెట్ రాసినప్పుడు కూడా చాలా భయం వేసేది, నాకు కాదు మా డాడీ వాళ్ళకి. ఎంత వస్తుంది ర్యాంకు అది అని అడిగితే ఇంచుమించుగా అని ఆలోచిస్తుంటే ఒక 20,000 లోపల వస్తున్నారా అని. వాట్ ఆర్ యు టాకింగ్ డాడీ? ద బ్రిలియంటెస్ట్ స్టూడెంట్, 5,000 లోపల దగ్గరలో వచ్చేస్తుంది అన్న. అంటే మా ఇంట్లో వాళ్ళు నాకు కాంటాక్ట్ చేసి స్టేట్ ర్యాంక్ వచ్చినా వచ్చేసి అన్నట్టుగా అంగనపడ్డారు. మా ఇంట్లో వాళ్ళు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మెయిన్ పేపర్ మీద చూస్తున్నారు ఇట్లా. మా మమ్మీ వచ్చి అన్నారు, మెయిన్ ఎడిషన్ లో చూడండి స్టేట్ ర్యాంకర్స్ ఫోటోలు కూడా వేస్తారు, బై మిస్టేక్ అందులో ఉంటాడేమో మనోడ. దాని తర్వాత ఇంటర్నెట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే చాలా సేపటికి హ్యాంగ్ అయ్యి అప్పటికి ర్యాంక్ వచ్చింది. అప్పుడు మా డాడీ ఒకటే ప్రశ్న అడిగారు, ఇందులో నీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, నీ ర్యాంక్ ఏది అని. సో రిజల్ట్స్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. ఎస్, ఇంకా బాయ్ ఫ్రెండ్ మొదటిసారి గడ్డం గీసుకున్నప్పుడు. ఫస్ట్ టైం ఆయన గడ్డం తీసి ఎలా భయపడ్డాడో మీరు ఎవ్రీ డే ఒక్కసారి మేకప్ లేకుండా కనపడండి. ఆర్జీవీ మూవీ సింగిల్ గా చూసినప్పుడు. ఏది ఏమవుద్ది? దయ్యం. ఆయన అంటే భయమా, దెయ్యం అంటే భయం? రెండు. ఆయన సినిమా కంటే ఆయన ఎక్కువ భయపడుతున్నాడు. నేను సార్ సమంత ఫోటో పక్కన మీ ఫోటో చూసినప్పుడు. సమంత ఫోటో పక్కన మీ ఫోటో చూసినప్పుడు. పక్కన ఫోటో చూసినప్పుడు మీ ఫోటో. ఎందుకు భయం నీకు? అంత అందమైన అమ్మాయికి పక్కన మీరు కాంబినేషన్ సెట్ కాదు కదా. ఏం మాట్లాడుతున్నాను? కళ్ళు దొబ్బునే నీకు. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నాను? ప్రదీప్ని పట్టుకొని అదే చెప్తున్నాను. అదే కదా నీకు కళ్ళు కనబడలేదు. ప్రవీణ్ కుమార్ ఆయన చెప్దాం అనుకుందంటే ప్రదీప్ ఎక్కడ వేరియేషన్ మార్చమని చెప్పండి. అలా తప్పు అలా అనకూడదు. అందరం మనుషులే. ఆవిడ చెప్పిందే ఈ కంచెలు అలా ట్రై. సమంతాన్ని పుట్టించినప్పుడు దేవుడు బాగా టైం తీసుకుని చక్కగా జాగ్రత్తగా పుట్టించాడు. మనలాంటి వాళ్ళని తిట్టిట్టాను ఎలా, మనలాంటి వాళ్ళని తిట్టిట్టాను ఎలా. బట్ సో స్వీట్ నాన్న, ఎంత స్వీట్ గా ఆలోచించావు మా ఇద్దరు గురించి. చాలు, నాకు అదే ఆనందం. కూర్చో. మిమ్మల్ని వితౌట్ మేకప్ తో చూసినప్పుడు. ఎవరిని? మిమ్మల్ని. నేనా? మళ్ళీ పంచాని మీద నేను ఒప్పుకోను. ఆయన మేకప్ వేయలేదని. ఇవాళ గ్యారంటీ నీకు ఒక అద్భుతమైన మేకప్ వేయిస్తానా. నువ్వేం టెన్షన్ పడకు. ట్రిప్లీ కూర్చోనా. ఇంకెవరైనా? గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు, ఇంకో గర్ల్ ఫ్రెండ్ చూసినప్పుడు. 2 స్టూడీస్ ఒక్కళ్ళు కూడా లేరు, నీకు ఇద్దరు. మళ్ళీ ఆధార్ కార్డ్ లో మన ఫోటో మనం చూసుకున్నప్పుడు. డెఫినెట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం అందరం కలిసి సిట్టింగ్ వేసినప్పుడు సడన్ గా మన పేరెంట్స్ వస్తారు. మీరందరూ ట్రై చేయండి అమ్మా. నేను మనం అందరం అంటే నా వల్ల కాదు. సమంత గారి పెళ్లి నాగ చైతన్యుడు ఫిక్స్ అయినప్పుడు ప్రదీప్ గారి పరిస్థితి ఏమైపోతుంది అని.
రాసుకునేది ఎడిటింగ్ లో తీసేయడము. ప్రదీప్ యాంకర్ కాకుండా సింగర్ అని తెలిస్తే బేసిక్ గా నేను సింగర్నే, మిగతా సింగర్స్ కి లైఫ్ ఇవ్వడం కోసం ఆ ప్రొఫెషన్ వదిలేసి ఇటు వచ్చాను. కాశీకి పోయాడు కాషాయం వేసుకున్నాడు అనుకున్నారేమో, అలాగే సింగింగ్ ప్రొఫెషన్ వదిలేశాను పాడలేను అనుకుంటున్నారేమో. అన్న ఒకసారి మా కోసం నేను పాడితే నాతో పాటు పాడతారా? ఓకే. పాడండి. బాగా పాడుతున్నారు. అంతే ఉంటుందా పాట? అది పాట. ఫేస్బుక్ గర్ల్ ఫ్రెండ్ ఒరిజినల్ ఫోటో చూసినప్పుడు ముందేం ఫోటో పెట్టారు? ముందు సమంత. ఐ కాంట్ హ్యాండిల్ దిస్ కాంపిటీషన్. మా డాడీకి నేను సిగరెట్ దాకా దొరికినప్పుడు ఫాస్ట్ పాడదు, కొంచెం మెల్లగా మాట్లాడచ్చు కదా. మా డాడీకి నేను సిగరెట్ తాగుతూ దొరికినప్పుడు మెల్లగా మాట్లాడు. మా డాడీకి నేను సిగరెట్ తాగుతూ దొరికినప్పుడు మెల్లగా. మా డాడీకి సిగరెట్ తాగుతూ దొరికినప్పుడు ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యాన్ని. నైట్ 10 o'clock కి బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పేరెంట్స్ కాల్ చేస్తారు కదా, అప్పుడు టెన్షన్ వస్తుంది. కస్టమర్ కేర్ అని చెప్పు. మేము అదే చెప్పేవాళ్ళం. కస్టమర్ కేర్ వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేయరు కదా. 24 hours సర్వీస్ ఉంటుంది తెలుసా మీకు? ఈ షో స్టార్టింగ్ ముందు నేను భయపడ్డా. ఎందుకు? వై? ఎక్కడ కవిత మొదలు పెడతారా అని. నేను అప్పుడు భయపడి ఆగిపోయానులే. కాకి నల్లగా ఉండును, పావురం అప్పుడప్పుడు తెల్లగా ఉండును. మనలాంటి ఏజ్ గ్రూప్ కి మన వాళ్ళకి తాగితే కిక్ వస్తుందా? తాగకుండానే డబుల్ కిక్ లో ఉంటాం మనం కదా. ఓకే, అసలు విషయం ఏంటంటే నేను అనుకున్నది మా సుబ్బారావు అప్పారావు మాత్రం తాగి మర్చిపోయారు స్టీరింగ్ ఎవరు పట్టున్నారు ఎవరు బండి నడుపుతున్నారని. సో అలా కాకుండా మీలో కూడా చాలా మందికి మతిమరుపులు ఉంటాయిగా, చాలా విషయాలు మర్చిపోయి చేస్తూ ఉంటారా? ఆయన బాగా తలుపుతున్నాడు ఊడిపోయేలాగా. ఆయన మైక్ ఇవ్వండి. ఏం చేసావు నాన్న మతిమరుపుతో? చాలా చేశాను గుర్తు. ఏం చేసావు? ఇప్పుడు మర్చిపోయి ఉంటావు నువ్వు. అదేగా మతిమరుపు అంటే. ఏ ఒక్కడు కూడా గుర్తు రావట్లేదా? రాట్లే సార్. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు నుంచున్నట్టు గుర్తుందా నీకు? ఎందుకు నుంచున్నావు పోనీ గుర్తుందా? అది గుర్తు తెచ్చుకుంటావు. ఇంకా హడావుడిగా కాలేజ్కి వెళ్తుంటాం కదా, టిఫిన్ బాక్స్ లో రైస్ పెట్టుకోవడం మర్చిపోయా. బాక్స్ తీసుకెళ్ళావా? బాక్స్ తీసుకెళ్ళా, అందులో రైస్ లేదు. ఏం చేసావు ఉత్తి బాక్స్? నాకే ఆయన చెప్తున్నానా? నేను మర్చిపోతా ఎలాగో ఆ విషయం, కానీ నువ్వేం మర్చిపోయావు చెప్పు. నేను గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తున్నప్పుడు వాళ్ళ అక్క కిస్ పెట్టా చెల్లెలు అనుకోని. ఆవిడ ఎందుకు వస్తుంది మీతో? అక్కకి తోడుగా చెల్లి కూడా వస్తుంది కదన్నా, బై వన్ గెట్ వన్ ఆఫర్ లెక్క. బాగా ఫాస్ట్ ఉన్నారన్నా, జాగ్రత్త. ఇద్దరిని అడిగాను చెప్పు. రోజుకి వెళ్లే దారిలో కాలేజీకి వెళ్ళకుండా బార్కి వెళ్ళాను. కాలేజ్ అనుకుని బార్కి వెళ్ళాను, మర్చిపోయి బార్కి వెళ్ళావా? బార్కి వెళ్ళావా నువ్వు? వెళ్ళాను. ఇప్పుడు షూటింగ్ అనుకుని వచ్చావా ఏదైనా అనుకుని వచ్చావా? షూటింగ్ అనుకుని వచ్చా. ఇది అనుకుని వచ్చావుగా. వెళ్ళినప్పుడు ఇంటికి అనుకుని ఇంటికి వెళ్ళు, మధ్యలో ఎక్కడ ఆకనానా వాటర్ ఎక్కువ కలుపుకుంటూ ఉండు. కూర్చో. నేను ఎగ్జామ్ రాసేసినాం అయ్యా, బయటికి వెళ్ళినాక అర్థమైంది నేను పేపర్ వేయలే అని. మర్చిపోయినా పేపర్ మొత్తం ఆన్సర్ రాసేసిన, కానీ పేపర్ వేయలే, మర్చిపోయినా. అవునా? నేను ఎగ్జామ్ హాల్ అనుకుని ఇంట్లో రాసేసిన. ఇంట్లోకి తెచ్చుకున్నా నేను. కానీ ఈయన ఏం మాట్లాడుతున్నా, ఈ చెయ్యి ఇక్కడే ఆడుతుంది ఎందుకు? ఓకే, గబ్బిలం టీషర్ట్. ఎస్, నెక్స్ట్. ట్రైన్ ఎక్కిపోయి బస్ ఎక్కింది సార్. ట్రైన్ ఎక్కబోయి బస్ ఎక్కావు, ఇంకా పల్లి పడే టీ కాఫీ అనుకుంటే అటు తిరగలేదు నువ్వు. అప్పుడు తెలిసిందండి. ఎక్కడ దింపాడు? ఎక్కడ దిగాను కూడా తెలుసు. గుర్తులేదా? నువ్వు బాగా వెరైటీగా ఉన్నావా? ఎస్. ఎగ్జామ్ హాల్ వెళ్తే హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళిపోయా. ఎగ్జామ్ ఏం చేసావు? వెనక్కి వచ్చేసావు. దానికి వెళ్ళడం మానేసా. ఎస్. బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏటీఎం కార్డు బదులు ఆధార్ కార్డు పెట్టా.
డబ్బులు బదులు నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వచ్చాయమ్మా బయటికి. వెరీ గుడ్. తాగిన మైకంలో పొద్దున్న రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాల్సింది గుడికి వెళ్ళినా. సరే నైట్ మళ్ళీ ఒకసారి దులుపు. ఏమైనా పడుతున్నాయమ్మా? ఏం పడట్లే. వచ్చిన వైట్ ఊరిన కంఠాభరణములు లాంటివి. ఒకసారి నైట్ హ్యాంగ్ ఓవర్ ఎక్కువైపోయి తాగింది. మార్నింగ్ ఒక నిమిషం. నైట్ హ్యాంగ్ ఓవర్ ఎక్కువ అవుతుంది అన్న, పొద్దున అవుద్ది. పొద్దున అయితే దాని హ్యాంగ్ ఓవర్ అంట. గర్ల్ ఫ్రెండ్ నేను బంక్ కొడదాం అనుకుని గర్ల్ ఫ్రెండ్ బయట వెయిట్ చేపిస్తాను. అయితే ఆమె నాకు కాల్ చేస్తుంది. మొబైల్ అనుకుని ఏసీ రిమోట్ మొబైల్ పకెట్లో పెట్టుకుని వెళ్ళిపోయాను. మధ్యదారులు నొక్కావు బటన్లు. చల్లగుందా? చూసే ఏసీ రిమోట్ చల్లగుందా బటన్ నొక్కితే? మూవ్ చేస్తాను. బాగా తేడాగున్నా భయ. కాలేజ్ కి టెక్స్ట్ బుక్స్ బదులు స్వాతి మ్యాగజైన్స్ తీసుకెళ్ళాడు. అసలు స్వాతి మ్యాగజైన్ ఎందుకుంది నీ దగ్గర? హీరో హీరోయిన్ గురించి తెలుసుకోవడానికి స్వాతి బుక్ కొనుక్కున్నావమ్మా. ఇంకా నయం ఎగ్జామ్ లో అవే రాయలే. ఓకే, ఐ వాంట్ మోర్ క్రేజీ మా. నేను బేసిక్ గా బాత్రూమ్ లో డాన్స్ చేస్తానా. బేసిక్ గా నేను బాత్రూమ్ లో డాన్స్ చేస్తానా. ఆడియన్స్ ఉంటారా? లేదన్నా. ఈసారి చూస్తుంటే అందరు బయటకు వెళ్ళి నవ్వుతారు. ఏందని చూస్తే డోర్ పెట్టుకోవడం మర్చిపోయినా. థ్యాంక్ యూ. ఇంకా నాకు యాక్చువల్ గా రాణి రోజా అని ఇద్దరు ఫ్రెండ్స్. నువ్వు మాట్లాడుతుంటే ఎక్స్ప్రెషన్ వస్తుందేంటి? ఎక్స్ప్రెషన్ ముందు వచ్చి తర్వాత డైలాగ్ వస్తుందేంటి? యాక్చువల్ గా రాణికి చెప్పాను, ఈ రాణి మనం సినిమా హాల్కి వెళ్దాం, అక్కడ బిర్యానీ తిందామని. కానీ తర్వాత నాకు రోజా కాల్ చేసింది అనుకుని రాణి చేసింది. యాక్చువల్ గా రాణి చేయగానే రాణితో పెద్ద టార్చర్ అయిందే బాబు. అసలు సినిమా అంటది, బిర్యానీ అంతా ఉండే డబ్బులు దబ్బుతుంది అని. తర్వాత చూస్తే కొండ నేను రాణి అనింది. షాక్. అదే మతి మరుపు నాకు. టీచర్ క్వశ్చన్ నెంబర్ 1, సినిమా హాల్లో బిర్యానీ, అదే డౌట్ గా ఉంది. నెంబర్ 1 నాకు. రెండోది, ఇప్పుడు నువ్వు ఎంతమంది పాత్ర పోషించావు? రాణి, రోజా, కొండ. పూజ అంటాను, కూజా అవార్డు ఇవ్వాలి. పూజ అంట, కూజా అవార్డు ఇవ్వాలి. నీకు గ్యారంటీ ఇస్తా. థ్యాంక్ యూ, వెల్ డన్. సో ఈసారి మీరు కాకరకాయ ప్రవేశం చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు ఒక 2 క్యారెక్టర్లు ఇస్తాను. ఈ గ్రూప్ అంతా ఒక వాళ్ళని సపోర్ట్ చేస్తారు, ఈ గ్రూప్ వాళ్ళంతా ఇంకో వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఓకే, మీరందరూ మనుషుల్ని రిప్రజెంట్ చేయండి. ఓకే, అలా అనిపించకపోయినా చేయండి. ఓకే, అదే అనిపించకపోయినా అలా చేయండి అంటున్నా. అండ్ ఇట్ సైడ్ వాళ్ళందరూ దోమలు. ఇది కరెక్ట్. దోమ మనిషి కంటే పవర్ఫుల్లా, మనిషి దోమ కంటే పవర్ఫుల్లా? మనం తేలుద్దాం దాని గురించి. దోమని ఒక దెబ్బకే చచ్చిపోద్ది దోమ కొడితే. మీరు కొడితే ఒక దెబ్బకే చచ్చిపోతామేమో, మేము కొడితే వారం 10 రోజులు అట్లనే చచ్చిపోతానే ఉంటారు. ఓకే, మేము ఆల్ అవుట్ పెట్టుకుంటాం భయ్య, అందరు చచ్చిపోతారు. సో దోమ ఒక దెబ్బకే చచ్చిపోతుంది అన్నారు, కానీ దోమ కుడితే వారం 10 రోజులు చస్తూ బతుకుతూ ఉండాలి అన్నారు. ఆల్ అవుట్ పెడితే ఇంట్లో ఉన్న దోమలన్నీ ఒక్క దెబ్బకే చచ్చిపోతాయి. ఆల్ అవుట్ పెడితే అన్ని అవుట్. ఎస్, ఆల్ అవుట్ పెడితే దోమలన్నీ పారిపోతాయి అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్, దోమే గొప్ప. ఎందుకంటే దోమెల్లి సమంతం దాకొచ్చు, ఐశ్వర్యం దాకొచ్చు, మనిషి ఎవరు తాగలేరుగా. రాజా, నైస్ పాయింట్ రాజా. అంటే దోమెల్లి సమంతాన్ని కానీ నీకెందుకు? నువ్వు దోమవా? ఆయనగా దోమ, అదే ఆయన ఇష్టం. ఆయన తాగొచ్చు అని చెప్పేసి అన్నాడు. మనం డైరెక్ట్ గా వెళ్ళి ఇంకా వాళ్ళతో ఉండొచ్చు కదా. అదే అందుకోసం మనిషే గొప్ప భయ్యా. నువ్వు ఉండడానికి సమంత బావాలా లేదా తమ్ముడువా? దోమే గొప్పదన్న. ఎందుకంటే మనిషి ముక్కులోకి దోమ పోతాయి, కానీ దోమ ముక్కులోకి మనిషి రాడు కదా. దులుపుకో ఒకసారి సైడ్కి వెళ్ళి వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ మనిషే గొప్ప. ఎందుకంటే మనుషులు సెలబ్రిటీస్ కావచ్చు మీలాగా, కానీ దోమలు కాలేవు. ఏమో దోమలతో ఎవరు మాట్లాడారు, వాళ్ళలో కూడా సెలబ్రిటీస్ ఉన్నారేమో. దోమ కుడితే వ్యాధి వస్తుంది. దోమ కుడితే వ్యాధి వస్తుంది, మనిషి కుడితే రాదు కదా, అందుకని దోమ కుడితే వ్యాధి వస్తుంది. దోమ కుడితే వ్యాధి వచ్చును, ఆ వ్యాధి మనిషి కుట్టినచో రాదు. మనిషి కుడతాడా? ఓకే, కూర్చోమ్మా. థ్యాంక్ యూ. వైట్ షర్ట్. మనిషే గొప్ప అన్న. ఎందుకు? మనిషి లేనిది దోమలు కాకలు ఎట్లా తీరుతుంది అన్న? మనుషులు లేకపోతే దోమలే ఉండవు కదా.
ఎప్పుడు డోర్ తీస్తామా ఎప్పుడు లోపలికి వచ్చి మనుషుల్ని గుట్టాలా అని చూస్తుంది. అవును, డోర్ ప్యాడ్ వెయిట్ చేస్తుంటే ఇట్లా డోర్ లోంచి వస్తాయి అవే మనుషులు, అవి డోర్లు తీసి రాలే లోపలికి. మనం డోర్ తీస్తే వస్తాయి కదా. ఎక్కడి నుంచో వస్తాయి లోపలికి. ఓకే దోమా, మీరు ఏసీ వాడితే బిల్ కట్టాల్సి వస్తుంది, మీకు అది కూడా అవసరం లేదు ఎందుకంటే మేము ఏసీలో వాడుకుంటాం కాబట్టి. ఎలా హావ్ ఇలా ఎందుకు అనిపిస్తుంది నీకు? ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఇలాగా? కూర్చో అమ్మా, కూర్చొని సిగ్గుపడు, పర్లేదు ఇంకా. నా సొంత ఇంట్లో నేను కాలు మీద కాలు వేసుకుని ఏసీ పెట్టుకుని ఫ్యాన్ వేసుకుని కూర్చోగలను. దోమలకి అవకాశం లేదు కదా. మేము ఏసీలోనే వండుకుంటాం కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది అదే అనుకో, ఆ టాపిక్ అనుకుంటా కదమ్మా. మేము వచ్చి నీ మీద కూర్చుంటాం. నువ్వు కాలు మీ కాలు వేసుకుంటారని చెప్పలే, ఆవిడ చెప్పింది అది. ఓకే లాస్ట్ ఆన్సర్. నువ్వు కాదు, నువ్వు కూర్చో. దోమలు అయితే మన మనుషుల్లో కాకుండా దోమలు అయితే ఫ్రీడమ్ గాల్లో ఎగరొచ్చు భయ్యా. ఇంకా నయం, వీసా పాస్పోర్ట్ లేకుండా వేరే దేశం వెళ్ళొచ్చు, అలాంటివని చెప్పు. అదే భయ్యా, నువ్వు అంత దూరం ఎగురుతుందా? మనుషులు అయితే గాల్లో ఎగరలేరు, అదే దోమలు అయితే గాల్లో ఫ్రీడమ్ ఎగరొచ్చు. వెళ్ళేటప్పుడు ఒకసారి ఆధార్ కార్డు చూపి. అవసరం లేదు అది కూడా. అన్న దోమ జీవితకాలం ఒకటే రోజు అన్న, ఎంతసేపు పని తిరుగుతుంది అన్న? ఎనర్జీని అంతసేపు తిరుగుతాం. 4 days ఉంటుంది దోమ బతికేది. మరి ఇంతసేపు ఏం చేసావు? వెనక గూగుల్ చేసి చూసుకున్నా ఆయన దోమ గురించి. మనుషులు ఇల్లులు కొనుక్కోవాలేమో, దోమలకి అందరి ఇల్లులు వాళ్ళవే. ఓకే, మనిషి ఆలోచిస్తాడు కానీ దోమలు ఏమి ఆలోచించవు. మనిషి అన్ని రకాలుగా ఆలోచిస్తాడు, ఏది మంచి ఏది చెడు. అది కానీ దోమల్లో ఏముంటాయి, ఏముండదు. మీరు డైలీ న్యూస్ పేపర్ చదువుతారా, వీక్లీ మ్యాగజైన్స్ చదువుతుంటారా? అసలు ఆ పేపర్ అంటే ఎట్లా ఉంటుందో తెలియదు అండి. అందుకే అయిపోయారు మీరు. కూర్చోమ్మా, లోక జ్ఞానం లేకుండా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. మీరు లేట్ చేయడం వల్ల మీరు ఏమైనా మిస్ అయ్యారా? నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్న పోరిని మా అన్న ప్రపోజ్ చేసి తీసుకుపోయిండు. ఎంతైనా ఏజ్ లో కొంచెం పెద్ద కదా, సీనియర్స్ కి ఆ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా మనం పాపం. నెక్స్ట్ తమన్నా, కాజల్, అనుష్క, ఇలియానా, నిత్యమీన. మైక్ పనిచేస్తుందన్న. ఆ సమస్యలే పలిబడరే. చెప్పు. ప్రదీప్ అన్న పెళ్ళైపోయింది. భరత్ లో మాయదారి మైసమ్మ సాంగ్ పైన నాతో డాన్స్ చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే, నేను నైట్ ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో చూస్తూ నిద్ర కూడా లైట్ తీసుకున్నాను అనమాట. పట్టబోయల కళలు నిజమైతే అంటారు కదా, నాకు నిజమైతే భయం అవుతుంది. ఇప్పుడు నీకు విషయం అర్థం కావట్లే అన్న. నాకు కనుక పెళ్లి జరిగితే పెళ్లి వదిలేసి నీతో మా ఇద్దరు మైసం డాన్స్ భరత్ లో చేస్తారు కదా అన్న పెళ్లి కొడుకులు. లాస్ట్ టైం ఇంకా సెలబ్రేషన్స్ జేబులో 10 రూపాయల నోట్ తీసి మీ నోట్లో పెట్టారు. ఆహా, ఆ కళ్ళు అది కూడా వచ్చిందా? వచ్చింది. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ 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 కవరబెట్టి మమ్ము కవరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర పరేషాని చెయ్యకే మైసమ్మ. కవరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర పరేషాని చెయ్యకే మైసమ్మ. సూపర్ బ్రదర్, వండర్ఫుల్. మమ్ము కవరబెట్టి గయపుగాకే మైసమ్మ. థ్యాంక్ యూ సో మచ్. పరేషాని చెయ్యకే మైసమ్మ. నాకు పెళ్లి జరగకపోయినా పర్లేదు అనిపిస్తుంది. ఇంకేం మిస్ అయ్యారు లేట్ అవడం వల్ల? అది పాట పనిచేస్తున్నా చెక్ చేసుకుంటూ పెట్టుకో. ఎగ్జామ్ కి వెళ్తున్నాను. సో ఎగ్జామ్ హాల్ ముందు దాకా వెళ్ళిపోయాను. మా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది. ఎగ్జామ్ లైట్ తీసుకొని సప్లీ రాద్దాం అనుకున్నాను. సప్లీలో ఫెయిల్ అయిపోయింది. ఈ మ్యాచ్ సార్ ఇవ్వండి. ఏ బ్రో వాట్సాప్. వనకం తలవరే.
ప్రదీప్ సార్ నీకు ரொம்ப అలగా ఎదురుగా చాలా అందంగా ఉన్నారు అంటే నా అంత కాదులేదు ఏం మిస్ అయ్యో లేట్ అవడం వల్ల? ఫ్రెండ్స్ తో పార్టీలో ఉన్నప్పుడు ప్యాంట్ పట్టుకుంటా. చెప్పండి. ఫ్రెండ్స్ తో పార్టీలో ఉన్నప్పుడు బీర్ తాగి మంచింగ్ కోసం వెళ్తే ప్లేట్ కాయలేనప్పుడు లైట్ తీసుకున్నా. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? రండి మీరు సెంటర్ స్టేజ్ రండి. సో మీలో భలేవారే భలేవారే సార్. మీకు పాటలు పాడడం వచ్చా? పాటలు పాడడం కానీ ఇమిటేషన్ కానీ వచ్చు. ఎవరిని ఇమిటేట్ చేస్తారు? సార్ నన్ను ఇమిటేట్ చేద్దాం అనుకుంటున్నా. చేయనా? గన్ను చూడాలనుకో తప్పు లేదు, ఈ కూలింగ్ స్టార్ చూడాలనుకోకు పిచ్చెక్కిపోద్ది. ఇంకేమైనా చేయగల పాట పాడగలవా? ఏ పాట పాడమంటారు? మీకు ఏది కన్వీనియంట్ ఉంటుంది. మా సారు వాడు నా కోసం ఏమి తెచ్చాడు, పాపవాడు నా కోసం తెచ్చి వచ్చాడు. మీరిద్దరు రండనా. ఆయన జాగ్రత్త తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టరా. ఓకే దిస్ సైడ్. ఫ్రెండ్స్ అందరూ కలిసి తిట్టి నువ్వు అన్నిటికీ లైట్ తీసుకుని తిడితే ఒక రోజు బాగా ఆలోచించి ఇంటికి వెళ్ళి లైట్ తీసుకున్నాను. షాక్ కొట్టింది. మంచి లైటే తీసుకున్నావు భయ్యా నువ్వు. అంటే ఏం పేరు మీది? సురేష్. ఏం చేస్తుంటారు? MBA ఫైనల్ ఇయర్. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మీరు ఒక మంచి న్యూస్ రీడర్ అవ్వగలరు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మా కోసం ఒక 2 బ్రేకింగ్ న్యూస్ చెప్తారా? వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఎక్స్ప్రెస్ రాజా షో జరుగుతుండగా ప్రదీప్ గారికి అనుకోకుండా కాల్ రావడం జరిగింది. మ్యారేజ్ లెఫ్ట్ కాలా రైట్ కాలా? ఈ కాల్ రావడం జరిగింది. అనుకోకుండా ఆయనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పడంతో షో క్యాన్సిల్ చేసి అందరికి పార్టీ రెడీ చేశారు. థ్యాంక్ యూ. ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ కావాలా నాకు? కూర్చో. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అని పిలిచింది. కొద్దిసేపు అయ్యాక వెళ్దాంలే అని అనుకున్నాను. లేట్ గా వెళ్ళేసరికి అక్కడ ప్రదీప్ వచ్చాడని తెలిసింది. ప్రదీప్ ని కలవడం మిస్ అయ్యా. ఇంకెవరైనా ఫ్రెండ్స్ బర్త్డే ఉంటే చెప్పమ్మా, వస్తాను నేను. థ్యాంక్ యూ. ఒక అమ్మాయి పార్కు రమ్మని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి కోసం నేను వెళ్దాం అనుకున్నా కానీ వేరే వర్క్ లో నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే నువ్వు పార్కుకి రాలేవు, నా లైఫ్ లోకి రాలేవురా అని చెప్పి పక్కన వెళ్ళిపోయింది. అప్పుడు నా మనసులో నేను ఒక పాట పాడుకున్నా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేసా. ఈ సాంగ్ వాడి లైట్ తీసుకున్నా నేను ఇట్లా. ఇక లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. మనం పాటలు పాడడం తప్ప ఇంకేం చేయలేము వాళ్ళు హ్యాండ్ ఇచ్చినప్పుడు. ఎగ్జామ్ రేపు చదువుదాం అని లైట్ తీసుకుంటే ఎగ్జామ్ దొబ్బింది లాస్ట్. చిన్న గ్యాప్ ఇచ్చింది ఎగ్జామ్ పూర్తిగా. అందుకే ఎగ్జామ్ కి చీటీలు పట్టుకెళ్తూ ఉండాలి. ఎప్పుడైనా పెట్టారా? కాపీ కొట్టారా? పెడదామని ట్రై చేశాను, కుదరలేదు. అయ్యో. ఏ కాలేజ్ లో చదువుతామా? మల్లారెడ్డి. ఆ పక్క బిల్డింగ్ పక్కన ఉంటుంది. ఆ టర్నింగ్ స్టార్టింగ్ లో జిరాక్స్ సెంటర్ ఉంటది. 50% జిరాక్స్ అని అడిగితే చేస్తారా? కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతున్నాను. ఈ మధ్యన ఎక్కువ అడుగుతున్నారు. అదే మేము అప్పట్లో ఫ్రెండ్స్ అందరు చందాలేసి మేము ఒక మెషిన్ కొనుక్కుందాం అనుకున్నాం. మీరు ఏదైనా క్వశ్చన్ చెప్పగానే ఆన్సర్ చేద్దామని అనుకుంటాను. ఎందుకులే ఆన్సర్ చేయడం, నా ఫ్రెండ్ చెప్తారులే అని లైట్ తీసుకుంటాను. కానీ అదే ఫ్రెండ్ నా ఆన్సర్ చెప్పేసి మీతో మాట్లాడే ఛాన్స్ వస్తుంది. మాట్లాడమ్మా, ఫుల్ గా మాట్లాడు. ఆ జింకిలక అక్కడికి వచ్చి మాట్లాడా? ఇక్కడికి రామ్మా. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? వెరీ గుడ్. ఇప్పుడు మాత్రం మనందరి కోసం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారా? ఏమొద్దు, నేను చెయ్యను. ఎక్స్ప్రెస్ రాజా షోకి నన్ను యాంకర్ గా పెడదాం అనుకోరు. నేను లేట్ రావడం వల్ల ప్రదీప్ భయ్య పెట్టి. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. గుడ్ నాన్న.
థ్యాంక్స్ నువ్వు లేట్ చేసినందుకు చాలా. మా అంకుల్ పెళ్లి చేసుకో అంటే 20 years లో పెళ్లి. ఓ అవ్వలేదా మా అంకుల్ ని పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోలే 20 years తర్వాత. మీ అంకులా? ఇప్పుడు 40 years వచ్చినాయి, ఇప్పుడు ఆయన ఎవరు పెళ్లి చేసుకుంటారు. నాకు ఇంకా క్రేజీ ఆన్సర్ రాలే. మైక్ టెస్టింగ్ లేదన్న, ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను. చెప్పు. లేట్ అవడం వల్ల నాకు జేమ్స్ కెమెరా ఫోన్ చేసి ఏవియేటర్ 2 లో. ఒక్క నిమిషం ఆగు. ఎవరు ఫోన్ చేశారు? జేమ్స్ కెమెరా ఎవరైనా? డైరెక్టర్, హాలీవుడ్ డైరెక్టర్. ఏం చేస్తాడు? ఫోన్ చేసి ఏవియేటర్ 2 లో నన్ను హీరోగా చేయమన్నాడు. ఎక్స్ప్రెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నా, డేట్స్ ఖాళీలో లైట్ తీసుకున్నా. భర్త కూడా ఫోన్ చేసి బతిలాడితే చిన్న సినిమా పెద్ద చేద్దాం అని చెప్పేసి నేను పోయినా. యాక్చువల్లీ పిలిచిన ప్రొడక్షన్ బాయ్ కోసం, నన్ను ప్రొడక్షన్ బాయ్ బాటిల్ ఇచ్చి పంపించాను. జేమ్స్ కెమెరూన్ పేరు మార్చుకున్నాడు సార్ ఆయన రీసెంట్ గా. ఏవియేటర్ 2 కాదు నాన్న, అవతార్ 2. దాన్ని కూడా పేరు మార్చింది సార్. నేనే సజెషన్ ఇచ్చిన ఆయనకి, ఈ పేర్లు బాలేవు, జేమ్స్ కెమెరూన్ పెట్టుకో, ఏవియేటర్ ని అవతార్ చేయని చెప్తే అప్పుడు హిట్లు వచ్చినాయి ఆయనకి. అందుకే నాకు రుణపడి ప్రొడక్షన్ పై జాబ్ ఇచ్చిండే అవతార్ 2 సినిమాలో. ప్రాబ్లం లేదన్న. వైర్ ఉంటది కదా, అది బ్లేడ్ ఇలా కట్ చేసి 2 కింద వస్తుంది. ఇట్లా పెట్టి ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే సెట్ అయిపోదు. రేపు ఎగ్జామ్ అని తెలిసి చిట్టీలు పెట్టుకొని వెళ్ళాను. నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే కూర్చుంది. తర్వాత లెక్చరర్ వచ్చి తనని వేరే క్లాస్ లో కూర్చోబెట్టాడు. ఆ ఫ్రెండ్ పోయింది, చిట్టీలు కూడా పోయినాయి. లేట్ వెళ్ళడం మూలంగా డిసడ్వాంటేజెస్ కాదు, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాలేజ్ కి లేట్ వెళ్ళడం మూలంగా రోజు నన్నే గుర్తు పెట్టుకుంటుంది మా ప్రిన్సిపల్. మీ గ్రూప్ అంతా ఒకరిని రిప్రజెంట్ చేస్తారు, మీ గ్రూప్ అంతా ఇంకోళ్ళు రిప్రజెంట్ చేస్తారు. మీరందరూ న్యూస్ ఛానల్, రైట్? మీరందరూ ఇంటర్నెట్. మీ ఉద్దేశంలో ఎవరి సైడ్ స్ట్రాంగ్ పాయింట్స్ బయటకు వస్తాయో ముందుగా రోజీ ఆంటీ, న్యూస్ ఛానల్స్ లో నీకు నచ్చేది ఏంటి? స్పోర్ట్స్. న్యూస్ ఛానల్ చూస్తావా నువ్వు? చూడవా? అస్సలా కరెంట్ అఫైర్స్ అసలు న్యూస్ ఛానల్ ఇప్పటివరకు చూడలే, ఎలా ఉంటుందో కూడా తెలియదు. బై మిస్టేక్ ఛానల్ మార్చినప్పుడు కూడా మధ్యలో ఆగలా, నువ్వు లేచి వచ్చి మధ్యలో కూర్చో మెట్ల మీద. న్యూస్ ఛానల్ నుంచి ఎవరు? ప్రమోషన్స్ లేదా ఆడిషన్స్. ప్రమోషన్స్, ఆడిషన్స్, ఆడియో లాంచ్. ఓ ఆడియో లాంచ్, ఆడిషన్స్ అంటే ఓకే ఓకే. ఇవన్నీ న్యూస్ ఛానల్ లో జరుగుతాయి. వెరీ గుడ్. ఇంటర్నెట్ అయితే అన్ని వీడియోస్ చూడొచ్చు. న్యూస్ ఛానల్ కూడా చూపిస్తారు కదమ్మా బ్రేకింగ్ న్యూస్, అప్పుడు అన్ని వీడియోలు అన్ని రావు కదండి. ఏం చదువుతున్నాను? ఫైనల్ ఇయర్. ఏంటి? డిగ్రీ. డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చా కూడా ఇంకా ఎదగలేదా? కూర్చో, టెస్ట్ చేయకర్లే. ప్రతిభ పోరితో ఉడాయించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా చూపించేది మా న్యూస్ లో. పెళ్లి ఎవరి ఫోన్ లో చూసినా ఇంటర్నెట్ కదా అమ్మా. ఇంటర్నెట్ లేదు అసలు ఫోనే కొంటలేరు ఎవరు. ఫోన్ కొనుక్కోవాలంటే ఇంటర్నెట్ కావాలి, ఫస్ట్ ఉండాలి. బాగా చెప్పాము, భలే కుదిరింది అసలు. మన లైఫ్ త్వరగా సెటిల్ అవ్వాలంటే జాబ్స్ సెర్చ్ చేసేది ఇంటర్నెట్ లోనే. సూపర్ సార్, అల్టిమేట్. ఎంత ఆబ్వియస్లీ ఇట్స్ రైట్ ఆన్సర్. వద్దు ఇంగ్లీష్ వద్దులే. రోజీ ఆంటీ, సెటిల్ కాకపోతే న్యూస్ లోనే వచ్చారు, లైఫ్ లో సెటిల్ కాకపోతే. నేను అనవసరంగా లేపాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంటర్నెట్ లోనే చూసుకుంటారు, అదే టీవీలో రాదు, న్యూస్ లో కూడా రాదు. కోర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ గా చూపిస్తారు. న్యూస్ ఛానల్ లో స్కోర్స్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా వీడియోగా చూపిస్తారు. ఓకే, ఎస్. న్యూస్ ఛానల్ అయితే 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 యాంకర్స్ మంచిగా ఉంటారు, అక్కడ ఎవరు ఉండరు. యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు కదా. యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు, జూమ్ చేసి మరి చూసుకోవచ్చు యాంకర్స్. గేమ్స్ ఆడుకోవచ్చు. గేమ్స్ ఆడుకుంటా అమ్మా, ఎందుకంటే గేమ్లు ఆడుకుంటావా? ఎస్, న్యూస్. మన ఇంటి పక్కన ఏం విషయమైనా మనము న్యూస్ ఛానల్ వేయొచ్చు. కొట్లాటలు గిట్లాటలు అయితే న్యూస్ ఛానల్ వేసి. గిట్లాటలు అంటే ఏంటి అర్థం? అంటే
లేడీస్ ఇద్దరు కొట్టుకున్నారు అనుకో, లేడీస్ ఇద్దరు కొట్టుకుంటే గిట్లాట, జెంట్స్ ఇద్దరు కొట్టుకుంటే కొట్లాట. మీకు అద్భుతమైన పాయింట్ చెప్పనా? మీకు న్యూస్ ఫుల్ ఫామ్ తెలుసా? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. వెరీ గుడ్. ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ తెలుసా? కనెక్టింగ్ నెట్వర్క్ బిట్వీన్ 2 పాయింట్స్, 196 దేశాలు, 7 ఖండాలు. ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ అంటే ఐ ఫర్ ఏంటి, ఎన్ ఫర్ ఏంటి, దానికి ఫుల్ ఫామ్ ఉంటుంది. అబ్జర్వేషన్ లేదు, అది ఇంటర్నెట్ అంటే ఇంటర్ అంటే మన మధ్యలో, కనెక్ట్ అంటే కనెక్ట్ చేయడం. ఇంటర్నెట్ కి ఫుల్ ఫామ్ ఉంది. చూసా మీకు ఎంత అద్దరిపోయే లాజిక్ దొరికిందో. మీకు న్యూస్ ఫుల్ ఫామ్ తెలుసు, వాళ్ళకి ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ తెలియదు. అంత అయినా చెప్పినట్టు వీళ్ళు కూర్చోరు. మన యాక్సిడెంట్ అయితే న్యూస్ పేపర్ లో చూడొచ్చు, కానీ ఇంటర్నెట్ లో చూడలేం కదా. బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్. ఎస్. కరెంట్ పోయినా సరే మన మొబైల్లో నెట్ ఆన్ చేసుకుని చూడొచ్చు. ఏ వంట ప్రోగ్రామ్ అయినా న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత యాంకర్ బాగుంది అంటది, కానీ ఏ రోజన్నా బాలా అదే ఒక్కసారి అని అంటదా. అదే ఇంటర్నెట్ లో అయితే కింద కామెంట్ పెట్టొచ్చు బాగుందో లేదని. ఏం చెప్పాలో తెలుసా? ఆకీస్ పాక్ పాకీస్ ఆక్ ఆక్ పాక్ కరెక్ట్ చెప్పావు. వెళ్తావా? ఉంటావుగా? రాత్రికి రాత్రి లక్షాధికారి కావాలంటే ఇంటర్నెట్ లో అకౌంట్ హ్యాక్ చేయడమే మా గొప్పతనం. వెరీ గుడ్. రోజీ ఆంటీ, ఇండియాలో ఏడైనా అటాక్, టెర్రరిస్ట్ అటాక్ అయితే ఫస్ట్ చూపించేది న్యూస్ ఛానల్. కొంచెం డెవలప్ అయ్యావు తెలుసా? లోపల జరిగి ఇప్పుడు లోపల వాళ్ళతో కలవచ్చు, వాళ్ళతో ఉండొచ్చు. ఏ సెలబ్రిటీది ఏమైనా ఫంక్షన్ అయినా ఫస్ట్ డెలిగేషన్ న్యూస్ ఛానల్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రీముఖి. ఆల్ ది బెస్ట్. టీవీలో ఏం కొనుక్కోలేమా? ఇంటర్నెట్ అంటే అన్ని షాపింగ్ చేయొచ్చు, ఏం కావాలంటే అది. నీ కళ్ళజోడేది? లేకపోతే కూడా OLX లో పెట్టి అమ్మేయచ్చు. నువ్వు పెట్టుకుని నీ ఫోటో పెట్టు. న్యూస్ ఛానల్ కావాలంటే ఇంటర్నెట్ లో కూడా చూసుకోవచ్చు, కానీ ఇంటర్నెట్ కావాలంటే న్యూస్ ఛానల్ లో చూడలేము. నువ్వు ఎవరికి సపోర్ట్ చేసావు? న్యూస్ ఛానల్లో విజువలైజేషన్ చాలా బాగుంటది. ఎవరమ్మా? ఎవరు బాగుంటారు? ఆడియో చూస్తే ఇంకా మంచిది. ఆడియో చూస్తేరా? వీడియో చూస్తే బాగుంటుంది, క్లియర్ గా అర్థం అవుతుంది. క్లియర్ గా అర్థం అవుతుంది. గుడ్ పాయింట్. మీకు ఇంకో లాజిక్ చెప్పనా? న్యూస్ లో మీరు వెతుక్కోకర్లే, ప్రపంచం మొత్తం గురించి వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ మాత్రం మనం పర్టికులర్లీ వెతికితే తప్ప మనకి తెలియదు. ఆవిడ చెప్పింది అర్థం కాక నాకు అర్థమైంది చెప్పేసి, అందుకే. యా, ఇట్ సైడ్ మనం ఫొటోస్ వీడియోలో క్లియర్ గా చూసుకోవచ్చు. మనం న్యూస్ ఛానల్లో వాళ్ళ ఫొటోస్ గానీ, మ్యారేజ్ ఫొటోస్ గానీ న్యూస్ ఛానల్లో క్లియర్ గా చూసుకోవచ్చు. నాకు ఒకటి అర్థమైంది. ఈ డిస్కషన్ ఇక్కడతో ఆపేసి నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. మీరు టెన్షన్ లో ఉంటే, మీకు ఎగ్జామ్ టెన్షన్లు ఉంటాయి, ఇంట్లో పాకెట్ మనీ టెన్షన్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ టెన్షన్ ఉంటుంది, ఇంకోటి అటెండెన్స్ టెన్షన్ ఉంటుంది. సో మీకునే టెన్షన్ నుంచి కూల్ ఎలా అవుతారు? నేను చెప్పమంటాను. ఓకే మా చెప్పు. ఆడికొచ్చి చెప్తా క్లారిటీగా. అవునా? రండి. అరే జరా ఎంకరేజ్మెంట్ ఏంటి బాయ్? మీకు టెన్షన్ దేనికి వస్తుంది, ఎలా కూల్ అవుతారు? నాకి గనుక టెన్షన్ గిట్లా వస్తే చెప్తా విను తంబి జర విను. నాకు గిట్ల టెన్షన్ వచ్చింది అనుకో, నా కార్ తీసుకుంటా అంతే, ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా, ఓవర్ ఎక్కుతా, మంచి వెనకాల కేకా అన్న పాటేస్తా, బ్లాక్ బస్టర్, నా పక్కన అల్లు అర్జున్ ఫీల్ తో బ్లాక్ బస్టర్ అనుకుంటా వినుకుంటా, దిస్ ఈస్ మై నానా రోడ్ డాన్స్ రోడ్ అనుకుంటా ఓలార్ ఎక్కేస్తా. అట్లా నా టెన్షన్ జర 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 కూల్ చేసుకుంటా. తెచ్చా పక్కకి పార్కింగ్ యార్డ్ లోనే, తెమాటికి కూడా తెస్తా. పర్లేదు, బన్నీ గారు షూటింగ్ లో ఉన్నారు, నేను అడిగి పిలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇట్ సైడ్. ఎంత టెన్షన్ లో ఉన్నా, మీరు ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారా? ఇప్పుడు లేను. నార్మల్ గా టెన్షన్ లో ఉంటే వాంటెడ్లీ లేకపోతే బై మిస్టేక్ అయినా బ్రహ్మానందం గారి కామిక్ సీన్ వస్తే ఆటోమేటిక్ టెన్షన్ కొంచెం అన్నా కూల్ అయిపోతుంది. బ్రహ్మానందం గారు ఇదివరకు చేసే ఆ పాత డాన్స్ స్టైల్ తెలుసా నీకు? ఒకసారి చూస్తే ఐడియా వస్తుందేమో.
ఓకే, ఏ పాటను పెట్టాను? భూమికి జానడు పూల్లో కాపీరుడు చూపులకు నామోడు వేమునగాడు చాలా సరుకున్నోడు మీ సొమ్లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. ఓకే, అండ్ నాకు టెన్షన్ వస్తే నీకొస్తే నాకు టెన్షన్ వస్తే వస్తే నాకు టెన్షన్ వస్తే వస్తే నేను టెన్షన్ లో ఉంటే నా లవర్ దగ్గర పోయి లిప్ లాక్ అడుగుతా. ఇంకా ఫోన్ తీసి నా పిల్ల మెసేజ్లు చూస్తాను. ఫోన్ తీసి నా పిల్ల మెసేజ్లు చూస్తాను. అంటే నా పిల్లతో చాట్ చేసిన చాట్ చూస్తాను. లవర్ గర్ల్ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్ పంపించిన మెసేజ్ చూస్తావు. అవును. అవి చూసిన తర్వాత జీవితంలో మిగతా అన్ని టెన్షన్లు పోతాయి. అప్పటి సిచ్యువేషన్ ఎందుకంటే ఆ మెసేజ్ దారుణంగా ఉంటది కదా. థ్యాంక్ యూ. ఎస్, ఎల్లో ప్రదీప్ షో చూస్తుంటా. నేను టెన్షన్లు ఉంటే ఫంక్షన్ చేస్తా. ఏం ఫంక్షన్? ఇంకేది తెలుసు కదా గదే, ఏది? ముసుగుల దుంకులాట. ముందు బాబులం మేము మందు బాబులం ముందు కొడితే మాకు మేమే మహారాజులు. ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. ఎస్, మీది ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది వేస్తూ ఉంటా. ఓహో అలానా, ఓకే. వెరీ గుడ్. నాకు టెన్షన్ వస్తే షవర్ కింద నించొని చికెన్ తింటా. చికెన్ తింటే టెన్షన్ అంతా పోతుంది. ఇంకా షవర్ ఎందుకు? షవర్ ఉంటే కొంచెం టెన్షన్ పోతుంది. చికెన్ తింటే ఎంజాయ్మెంట్ వేరన్నమాట. షవర్ కింద చాలా భయంకరమైన టేస్ట్ ఉందమ్మా నీ దగ్గర. నాకు టెన్షన్ వస్తే ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తే రెడ్ బుల్స్ తాగుతా. రెడ్ బుల్స్. నేను ఇంకా రెడ్ బస్ ఎక్కుతా అంటున్నావేమో అనుకుంటా నేను. సో ఎస్, ఇంకా ఇటు సైడ్ ఆ అబ్బాయి ఒకడు. నువ్వు ఎందుకు నుంచున్నాయిందని? ఓ కూర్చుంటేనే అంటున్నావా? ఓకే ఓకే భయ. మా డాడీ మందు తాగా అనుకుంటా. నువ్వు చెప్పే కమెంట్ మళ్ళీ మొత్తం ఫ్యామిలీని అంతా కలుపుతున్నావు నాన్న అందులో. అంకుల్ చూసినారా మీ వాడు ఏం చెప్తుండో? చెప్పినా నాన్న, కూర్చో. ఎస్, ఇంకా నేను టెన్షన్ లో ఉన్నప్పుడు గుడికి పోతానండి, అర్చనని చెప్పించుకుంటాను. ఎందుకండి? ఎందుకండి? పులిహోరతోని ప్రసాదం, ఆ పులిహోర ఉంటుంది కదా, అది తినంగానే మాకు సరిపోతుందండి, మొత్తం టెన్షన్ డౌన్ అయిపోతుంది. అయ్యో థ్యాంక్స్ అండి. అయ్యో అందరూ ఒకసారి లెంపలు వేసుకోండమ్మా. నేను టెన్షన్ లో ఉన్నప్పుడు సూపర్. నేను టెన్షన్ లో ఉన్నప్పుడు పక్క వాళ్ళని టెన్షన్ పెడతా. నా టెన్షన్ పోవడం కోసం చెప్పానమ్మా, నువ్వు చెప్పు. అదే, నేను టెన్షన్ లో ఉన్నప్పుడు పక్క వాళ్ళకి టెన్షన్ పెట్టి ఆ వాళ్ళ టెన్షన్ ముందు నా టెన్షన్ చిన్నది అని చెప్పుకుంటా. నాకు టెన్షన్ వచ్చినప్పుడు బిగ్ బజార్ పోయి అమ్మాయిలను చూస్తా. బిగ్ బజార్ పోయి అమ్మాయిని చూస్తావా? బజార్కి వెళ్ళి చూస్తా. బిగ్ బజార్ బయట దొరకట్లే, బయట ఎక్కడ లేరా? బిగ్ బజార్ లో మంచిగా వస్తారు, కింద కార్లో పెడతారు, మీద వస్తారు. ఏ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఏ దిస్ ఇస్ గిన్నె కొట్టుడు, గిన్నె పెట్టుడు, చుట్టూరా కొట్టుడు. నా ఇంచుమించు అట్లా ఉండే ఇది వరకు. నాకు టెన్షన్ వచ్చినప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ తో రొమాంటిక్ గా ఫోన్ మాట్లాడు అనుకుంటా. మా గర్ల్ ఫ్రెండ్ ఏంటి నాన్న? నా గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్. అవును, నాకు డౌట్. అన్ని గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారా? ఏముంటే టాపిక్? తిన్నావా, పనుకున్నావా, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, ఏం చట్నీ వేసుకున్నావు, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, అదే మాట. ఇదే. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. నాకు టెన్షన్ వస్తే గమ్మున దుప్పటి కప్పుకొని అనుకుంటా. గమ్మున? గమ్మున గమ్మున అంటే కంపెనీ, అది దుప్పటి కంపెనీ. గమ్మున అంటే సైలెంట్ గా. ఓ గమ్మున దుప్పటి అప్పుడు పడుకుంటావు. వెరీ గుడ్. తెచ్చుకున్నామా? ఏంది ఏంది దుప్పటి ఆడు ఉంది బ్యాగ్ లా. ఇంకా నాకు టెన్షన్ వస్తే మా ఫ్రెండ్స్ కి బీర్ తాగిపించి కొడతా వాళ్ళని. ఎలా? హౌ? ఎందుకు? నా టెన్షన్ పోతుంది కదా.
ఎందుకు అనవసరంగా మందు ఖర్చు? వాళ్ళ మనీతోనే నేను తాగిపిస్తా. చాలా టాలెంట్ ఉన్నాడు అబ్బాయి ఎవరు, బాగా తేడాగున్న అబ్బాయి. ఓకే ఇంకా ఎస్ మీ పేరు? శాలిని. పని చేస్తున్నామ్మా, గట్టిగా మాట్లాడు. శాలిని. ఏ స్కూల్ అమ్మా? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? ఇంత చిన్న వయసు. ఓకే సో ఏ కాలేజ్ లో చదువుతామా? నిజాం కాలేజ్. ఇంత చిన్న వయసులో ఎలా జాయిన్ చేయించుకున్నారు నిన్ను? ఏం చదువుతున్నావు కాలేజ్ లో? బీకామ్ ఈ-కామర్స్. ఆవిడెవరు? సబ్జెక్ట్ అన్నది ఎలక్ట్రానిక్ కామర్సా? అయ్యయ్యో నాకెందుకు తెలియదు అలాంటివన్నీ. బీకామ్ లో అదొక డిపార్ట్మెంట్ తీసుకున్న సబ్జెక్ట్ కదా. అంటే అదొక్కటి నేను చదవలేదమ్మా, మీతో అని చదివేశాను. సో చెప్పు, నువ్వు టెన్షన్ లో ఉంటే కూల్ అవడానికి ఏం చేస్తావు? మమ్మీతో మాట్లాడతా. నాకు టెన్షన్ వచ్చినప్పుడు మిర్రర్ ముందు కూర్చొని రెడీ అవుతాను. నా మాట నువ్వు టెన్షన్ వచ్చినప్పుడు ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? అందరూ మిర్రర్ ముందు కూర్చుని మన మొహాన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుని ఉన్న టెన్షన్లు అన్ని పోతాయి కదా. అంత దారుణం దగ్గర నుంచి చూసాక ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు మనకి. ఎనీ ఫైనల్ ఆన్సర్స్, క్లోజింగ్ ఆన్సర్స్? నాకు టెన్షన్ వస్తే పక్కలకు చుక్కలు చూపిస్తా. చుక్కలా తెచ్చుకున్నా? ఓకే కూర్చోను అన్న, పక్క వాళ్ళు ఆవిడ ఆల్రెడీ టెన్షన్ లో ఉంది ఆవిడ. నాకు టెన్షన్ వస్తే కస్టమర్ కేర్ కి కాల్ చేసి వాడిని టెన్షన్ పెట్టా. నాకు టెన్షన్ వస్తే షాపింగ్ బిగ్ బజార్కి వెళ్ళకమ్మా, హైదరాబాద్ సెంటర్. అలా అని మిమ్మల్ని ఏమనట్లేదు సార్, అక్కడికి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను, వెనకాల ఉన్న అబ్బాయి గురించి. నాకు టెన్షన్ వస్తే బాత్రూమ్ లోకి వెళ్ళి పేపర్ చదువుతా. నీకు టెన్షన్ వస్తే లోపలికి వెళ్ళి పేపర్ చదువుతావు. డబల్ టెన్షన్ ఇది.